గంగలపూడి, పశ్చిమ భాగం అంతా కేపెదపూడి, ఉత్తర భాగం అంతా తీర్థానికి ఉత్తర భాగం అంతా కూడా ఇసుమల్ల. ఎక్కడ కూడా 4 గ్రామాలు సరిహద్దు కలిగినటువంటి స్థలము అరుదుగా మాత్రమే ఉంటాయి. ఇది అప్పర్ హౌస్ ఉంది, అది ఉత్తర వాహిని ప్రవాహంగా ఉంది. అందుచేత ఈ స్థలానికి ఈ విశేషానికి అంతటి మహాయోగం పట్టింది. 7 రకాల సంపదలు చెప్పాం కదా, 7 ఎక్కడ దొరకవు. భార్యకు భర్త, భర్తకు భార్య ఒక ఐశ్వర్యం, వారికి పుట్టిన బిడ్డలు మంచివాళ్ళు ఉత్తములు 2 ఐశ్వర్యం, 3వది కీర్తి మంచివాడు మంచిది, 4వది విద్య, 5వది గృహం పగల కష్టపడాలి రాత్రి సుఖపడాలి, 6వది ఆరోగ్యం, 7వది ఆయుర్దాయము. ఈ 7 కూడా ఎక్కడ అమ్మరు, ఎవరు కొనలేరు, ఎక్కడి నుంచి రావు. ఇవి ఎలా వస్తాయంటే ఇలా ఏకాదశ రుద్రుని దర్శించుకోవడం వల్లే వస్తాయి. ఈవేళ వరకు ప్రతి ఒక్కరికి ఏదో చింత, భర్త సత్యలేకో, భార్య సత్యలేకో, పుట్టిన పిల్లలు లేకో, పుట్టిన వాడు మంచివాడు కాకో, అసలు సంతానం లేకో, విద్య లేకో, గృహం లేకో, ఆరోగ్యం లేకో, ఆయుర్దాయం లేకో, ప్రతి ఒక్క జీవుడికి ఏదో సమస్య. అవన్నీ తీర్చగలిగిన వాడు ఏకాదశ రుద్రులు ఒక్కరే. అదే ఈ తీర్థం యొక్క మహిమ.